డైజెస్టివ్ సిస్టంలో ప్రధానమైన పాత్ర పోషించే అవయవాల కోసం మనం మాట్లాడుకుందాం. 1 నోరు, 2 పళ్ళు, 3 సలైవా గ్లాండ్, 4 ఈసోఫెగస్, 5 స్టమక్, 6 స్మాల్ ఇంటెస్టైన్స్, 5 బిగ్ ఇంటెస్టైన్స్, 6 యానల్. ఈ యానల్లో మనకి మోషన్ అనేది స్టోరేజ్ అవుతుంది. నోట్లో మొదలయ్యి యానల్ వరకు మనకి సంబంధం ఉంది. మరి ఈ రూట్ అంతా మనం చక్కగా ఉంచుకోవాలి కదా, దాన్ని క్షేమంగా చూడాలి కదా. ఇప్పుడు మనకి ఉన్న పరిస్థితి ఏంటంటే, సాంప్రదాయమైనటువంటి ఫుడ్ని పక్కన పెట్టి ఆ తర్వాత వేపుళ్ళు, ఫ్రైలు, డీప్ ఫ్రైలు, రకరకాల మసాలాలు ఇవన్నీ వాడటం మొదలుపెట్టాం. ఎప్పుడైతే సాంప్రదాయ ఫుడ్ని మనం వదిలి ఈ వెస్టర్న్ కల్చర్లో ఈ వెస్టర్న్ ఫుడ్ని మనం అలవాటు పడ్డామో అక్కడ స్టార్ట్ అయిందండి ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మనకి అడిక్ట్ అయ్యి ఆ ఫుడ్కి అడిక్ట్ అయ్యి ప్రాబ్లమ్ని కూడా మనం మర్చిపోతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా తినండి, మీ బాడీకి హాని కాకుండా అది తినండి. అసలు తినటం ఎందుకు? రుచి కోసం. రకరకాల రుచులు అవి మీ శరీరాన్ని పాడు చేసే రుచులు అంత మంచివి కావు. తద్వారా మనం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఎంతో శ్రమ పడుతున్నాం, చాలా ఇబ్బందులు కూడా పడుతున్నాం. సో దయచేసి అటువంటి ఫుడ్డుల్ని ఫస్ట్ అవాయిడ్ చేయండి.